హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 7 బెస్ట్ హారర్ మూవీస్ రికమెండ్ చేయబోతున్నాను. హారర్ అంటే మళ్ళీ హారర్ థ్రిల్లర్స్ కాదు గైస్, ప్రాపర్ హారర్ మూవీస్ రికమెండ్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బట్ ప్లీజ్ లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల హారర్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సెవెంత్ మూవీ ఈస్ ఆకులస్. ఇదొక సైకలాజికల్ హర్రర్ మూవీ. రన్ టైం 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఒక ఇంట్లోకి కొత్తగా వస్తారు. ఒక వైఫ్, హస్బెండ్ అండ్ వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇల్లు డెకరేట్ చేయడానికి కొన్ని వస్తువులు కొంటారు. అందులో ఒక మిర్రర్ కూడా కొంటారు గైస్. సో ఇప్పుడు ఆ మిర్రర్ వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అన్ని చెడిపోతూ ఉంటాయి. వాళ్ళు పెంచుకుంటున్న కుక్క కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అసలు ఆ మిర్రర్ లో ఏముంది, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో హారర్ ఎలిమెంట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా యూనిక్ గా ఉంటాయి గైస్. స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ వేలో ఉండడంతో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది. బట్ సినిమా మాత్రం చాలా బాగుంటది గైస్. డెఫినెట్లీ టైం ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రెసెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు, ఇంటర్నెట్ లో వెతికితే ఈజీగా దొరికేస్తుంది. సిక్స్త్ వన్ ఈస్ లైట్స్ అవుట్. రన్ టైం చాలా తక్కువ ఉంటుంది గైస్, జస్ట్ 1 అవర్ 21 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మన హీరో వాళ్ళ అసిస్టెంట్ ఒకరోజు నైట్ ఆఫీస్ లో పని చూసుకొని ఇంటికి వెళ్లే ముందు లైట్స్ ఆఫ్ చేస్తుంది. లైట్స్ ఆఫ్ చేయగానే అక్కడ ఏదో షాడో టైప్ లో ఏదో ఒక క్రియేచర్ కనిపిస్తుంది. తను వెంటనే లైట్స్ ఆన్ చేస్తుంది, అప్పుడు అక్కడ ఏం ఉండదు. మళ్ళీ లైట్స్ ఆఫ్ చేయగానే ఆ క్రియేచర్ తన దగ్గరకు వచ్చేస్తుంది. ఆమెకి వణుకు పుట్టేసి అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ బాస్ కి చెప్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ దయ్యం అనేది లైట్ ఉంటే రాదు, లైట్స్ ఆఫ్ లో ఉంటేనే వస్తుంది. అందుకే ఈ మూవీ నేమ్ లైట్స్ అవుట్ అని పెట్టరు. ఇంకా భయంకరమైన హారర్ సీన్స్ ఉన్నాయి గైస్, సో డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి. రన్ టైం కూడా చాలా తక్కువ ఉండడంతో ఈజీగా చూసేయచ్చు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. ఫిఫ్త్ మూవీ ఈస్ డోంట్ లిజన్. ఇదొక స్పానిష్ హారర్ మూవీ. రన్ టైం 1.5 అవర్ మాత్రమే ఉంటది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక వైఫ్, హస్బెండ్ అండ్ వాళ్ళ 8 years ఓల్డ్ బాబు ఒక కొత్త ఇంట్లోకి వస్తారు. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆ బాబుకి ఏవేవో ఇమాజినేషన్స్ చేసుకుంటూ ఉంటాడు. యాక్చువల్ గా అవి ఇమాజినేషన్స్ కాదు. సో ఇప్పుడు ఆ బాబుకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పట్టిందేమో అని ఒక ప్రీస్ట్ ని పిలిపిస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్, అన్ని హారర్ మూవీస్ లో లాస్ట్ కి మన మెయిన్ క్యారెక్టర్స్ ఎలాగోలా సర్వైవ్ అయిపోతారు కదా, బట్ ఇందులో అలా ఉండదు గైస్, ట్రాజిక్ ఎండింగ్ ఉంటది. సో డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫోర్త్ మూవీ ఈస్ డ్రీమ్ హౌస్. రన్ టైం 1.5 అవర్ మాత్రమే ఉంటది. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక సక్సెస్ఫుల్ ఎడిటర్ తన జాబ్ మానేసి ఊరు బయట ఫారెస్ట్ దగ్గర తన డ్రీమ్ హౌస్ కొనుక్కుంటాడు. అక్కడికి షిఫ్ట్ అవుతాడు. తర్వాత ఒక బుక్ రాసుకుంటూ ఉంటాడు. సూన్ అతనికి ఒక సీక్రెట్ తెలుస్తుంది. అదేంటంటే, వీడు ఈ ఇల్లు కొనే ముందు ఆ ఇంట్లో ఒకడు తన వైఫ్ ని అండ్ తన పిల్లోడిని చంపేస్తుంటాడు. తర్వాత అతన్ని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సో ఈ సీక్రెట్ తెలిసాక ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నేను జస్ట్ సినాప్సిస్ చెప్పాను గైస్, మెయిన్ ప్లాట్ వేరే ఉంది. ఆ ప్లాట్ గురించి ఆలోచిస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ప్రెసెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు, ఇంటర్నెట్ లో వెతికితే ఈజీగా దొరికేస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. థర్డ్ మూవీ ఈస్ ద ఆఫరింగ్. ఈ మూవీ రన్ టైం 1.5 అవర్ మాత్రమే ఉంటది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో చాలా మంది చనిపోతూ ఉంటారు, మిగిలిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకు ఒక సీక్రెట్ తెలుస్తుంది. ఆ ఫ్యామిలీలో జరిగిన లాసెస్ కి కారణం ఒక ఏన్షియంట్ ఈవిల్ ఎంటిటీ అని. సో అది తెలిసాక నెక్స్ట్ మిగిలిన వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా సేవ్ చేసుకున్నారు, అసలు ఆ ఏన్షియంట్ ఈవిల్ కి ఏం కావాలి అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇంతకు ముందు సజెస్ట్ చేసిన మూవీస్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం యావరేజ్ గా ఉంటది గైస్, బట్ రన్ టైం తక్కువ ఉండడంతో ఈజీగా ఒకసారి చూసేయచ్చు. ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ఏదైనా హారర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. సెకండ్ మూవీ ఈస్ ద విజిట్. రన్ టైం 1.5 అవర్ మాత్రమే ఉంటుంది గైస్. ఈ మూవీ చాలా బాగుంటుంది గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు. వాళ్ళ మదర్ డైవర్స్డ్ అండ్ తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. సో ఈ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని కలవడానికి వెళ్తున్నామని వాళ్ళ మదర్ కి చెప్తే, నేను వాళ్ళతో మాట్లాడి 15 years అవుతుందని వాళ్ళ అమ్మ చెప్తుంది. సో ఇక వీళ్ళు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని కలవడానికి స్టార్ట్ అవుతారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ గైస్. ఈ మూవీ చాలా బాగుంటది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హారర్ మూవీ. మంచి స్టోరీ ఉన్న హారర్ మూవీ గైస్, చాలా బాగుంటది. డెఫినెట్లీ చూడండి, ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ మూవీ ఈస్ హెరిడేటరీ. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ హారర్ మూవీ గైస్. అసలు
నోటితో చేసే సౌండ్తో గజ్జ గజ్జ వణికి చేస్తారు. మూవీ అయితే సూపర్గా ఉంటుంది. రీసెంట్గా ప్రైమ్లో తెలుగు డబ్బింగ్ చేశారు. డెఫినెట్లీ చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే మూవీ స్టార్టింగ్లో మన మెయిన్ యాక్ట్రెస్ వాళ్ళ అమ్మ చనిపోతుంది. తను చనిపోయినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఏవేవో స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ స్ట్రేంజ్ థింగ్స్ అసలు ఎవరు చేశారు, ఆ దయ్యం ఎవరు, వాళ్ళ మదరా లేక ఇంకెవరైనా అనేది మీరు మూవీలో చూస్తారు. ఈ మూవీలో కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్ చూపించారు. అసలు సీరియస్లీ గైస్ షివరింగ్ వచ్చేస్తుంది. డోంట్ మిస్ దిస్ మూవీ అట్ ఎనీ కాస్ట్. ప్రైమ్లో తెలుగులో ఉంది, సో తెలుగులో చూడాలనుకున్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. సో ఇది గైస్ నేను సజెస్ట్ చేయాలనుకున్న కొన్ని బెస్ట్ హర్రర్ మూవీస్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి మూవీస్ రికమెండ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.